హలో. మాట్లాడండి. నమస్తే. మీ పేరు కొంచెం చెప్పుకోవచ్చు. వాల్యూమ్ కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడండి. మాట్లాడండి. నా పేరు అంబరీష్, పుట్టపర్తి నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. పెద్దల్లో అంటే 21+ ఏజ్ వాళ్ళలో ఏమి లక్షణాలు ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఏడిహెచ్డి లక్షణాలు వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. అది దాదాపుగా ఈవెన్ 60స్లో ఉన్న వాళ్ళకు కూడా లక్షణాలు ఉంటాయి. అయితే చిన్నప్పుడు ఉన్నంత డిస్టర్బ్ చేయదు. బాల్యంలో ఏమంటే మెటబాలిజం హై ఉండటం వలన బాల్యంలో ఎక్కువ ఉంటాయి. టీనేజ్లో మగపిల్లలైతే టెస్టోస్టెరాన్, ఆడపిల్లలైతే ఈస్ట్రోజన్, ఇవి రెండు సెక్స్ కోసం వస్తాయి కాబట్టి ఎనర్జీ ఎక్కువ కారణం అవుతాయి. టెస్టోస్టెరాన్ ఇంకా ఎక్కువ ఎనర్జీ వల్ల టీనేజ్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. యాంగర్, యాంగ్జైటీలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత 20స్లో కొంత మేనేజబుల్గా ఉంటాయి, అంటే ఇంటెన్సిటీని బట్టి. అండ్ 30 తర్వాత క్రమంగా ఎవ్రీ ఇయర్ 1% అన్నీ కూడా మన యొక్క శారీరకమైనవి తగ్గిపోతూ ఉంటాయి. మెటబాలిజం తగ్గుతుంది, సెక్షువల్ ఇవి తగ్గుతూ ఉంటుంది, లిబిడో తగ్గుతూ ఉంటుంది మేల్ ఫీమేల్లో. 30 తర్వాత క్రమంగా డిక్లైన్ అయ్యే క్రమంలో ఏడిహెచ్డి యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. అందుకని 30 ఏళ్ళ దాకా చాలా సన్నగా ఉన్న వాళ్ళు 30 తర్వాత ఒళ్ళు చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా ఎందుకు సన్నగా ఉన్నారు? ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా సన్నగానే ఉన్నారు. ఇప్పుడు నాకు 53 ఇయర్స్. నేను ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేయకపోతే చాలు మెల్లగా ఉబ్బిపోతూ ఉంటాను. ఎందుకు ఉబ్బిపోతున్నానంటే మెటబాలిజం అంటే నార్మల్గా ఉండే బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో అది నాకు తక్కువ ఉంటుంది. నా టీనేజ్లో చాలా ఎక్కువ ఉండేది. టీనేజ్లో నేను సరిగ్గా తినకపోయినా ఎంత తిన్నా సన్నగానే ఉండేవాడిని. అప్పుడు ఏమనేవాళ్ళు, ఈ వయసులో ఉన్న పిల్లలు రాళ్ళు తిన్నా అరిగించుకుంటారు అని. అప్పుడు ఏమవుతుందంటే మెటబాలిజం హై ఉండటం వల్ల అప్పుడు ఎక్కువగా ఎనర్జీ కింద మారుతూ ఉంది. ఇప్పుడు అట్లా మారటం లేదు. ఆ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. టీనేజ్లో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు ఉండదు కదా. సో కాబట్టి 20స్లో ఉన్న వాళ్ళకి కూడా ఏడిహెచ్డి లక్షణాలు ఉంటాయి. బట్ ఇంటెన్సిటీ కొంత తగ్గుతుంది. రైట్ అంబరీష్? రైట్.